నెల్లూరు జిల్లా కావలి గత 5 ఏళ్లు వైసీపీ నాయకులకు రియల్ ఎస్టేట్ కల్పవృక్షంగా మారింది. ప్రభుత్వ భూముల నుంచి ఇరిగేషన్ వరకు ఏది ఖాళీగా కనిపించినా కబ్జా చేసేసి కోట్లకు పడగలెత్తారు. ఇలా సుమారు 128 ఎకరాలకు పైగా భూములు ఆక్రమణల చెరలో ఉన్నట్లు అధికారులు సర్వే చేసి గుర్తించారు. అయితే పూర్తి లెక్కలు తేల్చకుండా అధికారులు సర్వేని అర్ధాంతరంగా ఆపేశారనే విమర్శలొస్తున్నాయి. అక్రమాల లెక్కగట్టి బాధ్యుల్ని శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని కావలి కనకపట్నంగా మారుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వైసీపీ హయాంలో మాత్రం ఆ పార్టీ నాయకులకు నియోజకవర్గం కనకవర్షం కురిపించింది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేశారు. లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్మకానికి పెట్టేశారు. ఇరిగేషన్ కాలువలను సైతం చెరబొట్టారు. మరోవైపు మట్టి తవ్వకాలు కూడా విచ్చలవిడిగా సాగించి కోట్లు కొల్లగొట్టారు. వీటన్నింటికీ అప్పటి కొందరు మున్సిపల్ అధికారులు కూడా తలాడించడంతో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, అప్పట్లో ఆయన అనుచరుడిగా ఉన్న సుకుమార్ రెడ్డి కలిసి ఈ దందాలన్నీ సాగించారనే విమర్శలున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కావలిలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిందంటే అతిశయోక్తి కాదేమో. ముంబై, చెన్నై జాతీయ రహదారికి ఇరువైపులా 200కు పైగా వెంచర్లు వేశారు. మద్దరుపాడు వద్ద వాగు ఆక్రమించి ఓ స్థిరాస్తి వ్యాపారి గోడ కట్టేశాడు. 10 ఎకరాలు ఉండే కావేటమ్మ చెరువులు ఇప్పుడు కనీసం ఎకరా కూడా లేదు. 3 ఎకరాల చాకలిగుంత చెరువుని 3వ వంతు కబ్జా చేసేశారు. అన్నం రాజుగారి గుంత, కస్తూరి గుంత, పోలారు గుంత, ముసునూరు వద్ద మందాటి చెరువుని చెరబట్టారు. కూటమి సర్కారు అధికారంలోకి రావడంతో ఈ ఆక్రమణలన్నీ వెలుగులోకొచ్చాయి. ప్రభుత్వ భూములు, నీటి గుంతలు, శ్మశాన వాటికలు అన్నీ కలిపి అధికారుల సర్వే లెక్కల ప్రకారం 128 ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు 700 కోట్లుంటుందని తేల్చారు. అయితే సర్వే చేయాల్సింది ఇంకా ఉన్నప్పటికీ అధికారులు 3 నెలలుగా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ ఆస్తులంటే మామూలుగా ఎవడైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా కొనుక్కోవచ్చు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ప్రైవేట్ ఆస్తుల జోలికి మాత్రం రాలా. ప్రైవేట్ ఆస్తుల జోలికి వస్తే ఎవరో ఒకరు అడుగుతారు. ప్రిలిమినరీ నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదికను అనుసరించి ముందు ఆస్తులను ఐడెంటిఫై చేయాలా, నోటీసులు ఇష్యూ చేసి ఎవరో ఎంటర్ కాకూడదని ప్రొహిబిటరీ ఆర్డర్స్ పెట్టి అవి ప్రభుత్వం రెజ్యూమ్ చేసుకోవాలి. చూసి ఒక 4 రోజుల లోపల కానీ వీళ్ళు కానీ స్వాధీనపరచుకోకపోతే హైకోర్టు పోయి పిల్లేసి హైకోర్టు ద్వారా ఉత్తర్వులు ఇప్పిస్తే గానీ అధికారులు కదిలేటట్లేరు. జలవనరుల శాఖ, రెవెన్యూ, నుడా అధికారులు చేసిన ఈ సర్వే నివేదికలోనూ మార్పులు చేసేందుకు కొందరు వ్యాపారులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. దీనికోసం బేరసారాలు కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ కబ్జాలపై శ్రద్ధ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే పూర్తి చేసి కబ్జా చేసిన వ్యాపారులు, వారికి సహకరించిన అధికారుల ఆస్తులు జప్తు చేయాలని విన్నవిస్తున్నారు. తుమ్మలపేంట, మధురపాడు, ఆనమడుగు కొన్ని ప్రాంతాల్లో గుంటలు కూడా ఆక్రమించి లేఅవుట్ వేశారు. దీన్ని ప్రభుత్వం కూడా గుర్తించింది. ఇప్పటికీ సంవత్సరం అయింది ఎంక్వైరీ చేసి వెంటనే స్పందించి ఆ భూమిని స్వాధీనం చేసుకుని నిరుపేదలకు అందించాల్సిందిగా కోరుచున్నాం. డిఫామ్ పట్టాలు, గుంటలు, పారుంపోక స్థలాలు, పశువులకి నీళ్ల కోసం ఉంచినటువంటి గుంటలు అవన్నీ కూడా ఆక్రమించి 126 ఎకరాలు లెక్క చెప్పింది సార్. ప్రభుత్వమే చెప్పింది సార్. ఇది ఎందుకు ప్రభుత్వ భూములు అమ్ముకొని మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెట్టి మళ్ళీ దాన్ని తీసి ఇట్లాగా చెరువులు, గుంటలు, కావల్లో మొత్తం కబ్జా చేశారు సార్. మహేష్ నాయుడు అని ఆయన వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్ళీ ఇది మొదలు పెట్టాడు. నా సొంత ఫ్లాట్ కూడా కబ్జా చేయటం జరిగింది. అది జలదంకి మండలం జమ్మలపాలెం. ప్రభుత్వం అంతా కూడా నిఘా పెట్టి ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. ఆ టైంలో ఉన్న అధికారులు కూడా దుర్మార్గంగా వాటికి పర్మిషన్లు ఇవ్వటం దుర్మార్గమైన చర్య. వాళ్ళని ఆస్తులు కూడా దప్తు చేయాలి. ఆ దోచుకున్న రియల్టర్లను కూడా వదలకుండా వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వం వారు తీసుకోవాలి. లేఅవుట్లో కనీసము నుడా అనుమతులు లేవు, ఆ నియమ నిబంధనలు లేవు. పార్కుకి, బడికి, కాలువలకి వదలాల్సినటువంటి స్థలాలు వదలలేదు. అక్కడ కొన్ని లేఅవుట్లలో కొద్దిపాటి ఒక ఏదో ప్రభుత్వ స్థలాలు ఇక్కడ ఉన్నాయని చెప్పి కొద్దిగా ప్రొక్లైన్తో కొద్దిగా పనులు చేపించి వదిలేశారు. అంటే తూతు మంత్రంగా చేశారు. నూడా అనుమతులు లేని కానివ్వండి, ప్రభుత్వ స్థలాలని, కుంటల్ని, చెరువుల్ని, పంట కాలువల్ని ఆక్రమించేసినటువంటి లేఅవుట్ల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సర్వే ఇటీవల కొంత ఆలస్యమైందని, కానీ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. నెల రోజుల్లో అక్రమాల లెక్కలు తేలుస్తామంటున్నారు.